నమస్కారం మేడం. నమస్తే సిరి. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఏ విషయానికి కూడా గ్రాటిట్యూడ్తో ఉంటే అది వస్తువు అయినా లేదంటే మనిషి అయినా, మనిషి మనకి పాజిటివ్గా ఉండడం, అదే వస్తువు అయితే మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అని. అలా గ్రాటిట్యూడ్తో కావచ్చు, లేదంటే ఇతరికి హెల్ప్ చేయడం కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు చేసిన తప్పుని మనం అంగీకరించి వాళ్ళని ఫర్గివ్ చేయడం కావచ్చు, ఇలా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటారు మేడం? గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ ఇవన్నీ ఏంటంటే మనిషిని ఒక ఉన్నతమైన స్థాయికి నడిపించేటటువంటి మార్గాలు అనమాట. అయితే మనం రాకీ ఫెల్లర్ స్టోరీ విన్నామంటే అతను ఒక పెద్ద మిలీనియర్, యుఎస్లోనే పెద్ద మిలీనియర్ అనమాట. సో అతనికి డబ్బు చాలా ఉంది, ఏది కావాలంటే అది తినచ్చు, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు తను. సో అతను 25 years నుంచి కూడా కష్టపడి 53 years వచ్చేటప్పటికి ఒక మంచి పొజిషన్కి చేరుకున్నాడు. ఇట్ వాజ్ వెరీ గుడ్. సో 53 years అప్పుడు హీ ఫెల్ట్ వెరీ ఇల్, చాలా సిక్ అయిపోయాడు అనమాట. సో ఎటువంటి పరిస్థితి అంటే అంత డబ్బు ఉండి కూడా ఏది కావాలంటే అది తినేటటువంటి ఇది ఉన్నా కానీ మిల్క్, రస్కులు తప్ప ఏమీ తినలేడు. అది మాత్రమే తను డైజెస్ట్ చేసుకోగలడు. అది కూడా ఒక్కొక్కసారి హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో వాళ్ళ డాక్టర్ ఏం చెప్పాడంటే 1 year కన్నా ఎక్కువ బతకరు. ఈజ్ ఎ బిలినియర్, బోల్డ్ డబ్బు ఉంది. డబ్బు ఉంటే ఏం లాభం? అవును, తినలేము, ఏమీ చేయలేకపోతున్నాం. సో తను ఏమనుకున్నా అంటే, ఓహో ఇంకా నేను చనిపోతాను, ఇంకా 1 year కన్నా ఎక్కువ నేను బతకను, డాక్టర్ నిర్ధారించేశారు. సో నేను ఇంత సంపాదించి ఏం చేస్తాను, నేను ఎవరికైనా సహాయం చేయాలి. ఇదంతా నేనేం తీసుకుపోను కదా, ఇదంతా నాతో పాటు నేనేం తీసుకుపోను. సో కాబట్టి నేను ఏంటంటే నా వంతు నేను ఎవరో ఒకరికి సహాయం చేయాలని చెప్పి వాళ్ళ CEOస్ని అందరిని పిలిచేసి హాస్పిటల్స్కి, వాటికి చారిటీస్కి తన ఆస్తులన్నీ కూడా పంపడం మొదలుపెట్టాడు. సో ఎప్పుడైతే తను ఈ యొక్క చేయడం అనేది మొదలుపెట్టాడో తన థాట్ ప్రాసెస్ మారింది. అంటే ఇలా ఇస్తూ ఉంటుంటే తనలో సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట. ఒక సాటిస్ఫాక్షన్, అరే నేను ఒకరికి హెల్ప్ చేయగలుగుతున్నాను కదా. సో అతని పేరు మీద, రాకీ ఫెల్లర్ పేరు మీద ఒక ట్రస్టే ఫామ్ అయింది. చాలామందికి మెడిసిన్స్ అందుతున్నాయి, ఫుడ్ అందుతుంది, మంచిగా చదువులు అన్నీ కూడా నడుస్తున్నాయి అన్నమాట. సో తనకి ఇన్నర్ హ్యాపీనెస్ అనేది చాలా బాగా డెవలప్ అయిందనమాట. అంటే కృతజ్ఞత చెప్పడం, అంటే నాకు ఈ హెల్ప్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞత. ఓకే, ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ చెప్పడం, సెల్ఫ్లెస్నెస్ అనమాట. తన గురించి మాత్రమే తను ఆలోచించకుండా నలుగురు కోసం ఆలోచించాలి, నలుగురికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, నలుగురు కోసం నేను వర్క్ చెయ్యాలి. అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే సెల్ఫిష్నెస్, డబ్బు సంపాదించుకోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, నేను హ్యాపీగా ఉన్నానా, ఎంతో కొంత నలుగురికి హ్యాపీగా చూద్దాము, నలుగురిని కొంచెం పైకి తీసుకొద్దాము, నలుగురికి ఒక మంచి పనిని మనం సహాయపడదాము అనేటటువంటి థాట్ ప్రాసెస్ లేదు కదా. సో కానీ అతను ఏంటంటే సెల్ఫ్లెస్నెస్ అనమాట. తన గురించి తను మాత్రమే కాకుండా తన యొక్క యాటిట్యూడ్స్ని మార్చుకుని నలుగురికి సహాయం చేయాలి. సో ఈ యాటిట్యూడ్స్ వల్ల తన లైఫ్ స్పాన్ 53లో 1 yearకి చనిపోతున్న వాళ్ళు 94 years వరకు బతికాడు. 40 years. 1 year ఎక్కడ, 40 years ఎక్కడ? 1 year ఎక్కడ, 40 years ఎక్కడ? బికాస్ ఆఫ్ వాట్? ద థాట్ ప్రాసెస్, ద యాటిట్యూడ్స్, తను మార్చుకున్నటువంటి తన అభిప్రాయాలు. ఎప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే యూనివర్స్ ఎప్పుడు ఏం చేస్తుందంటే మనం బాగా కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక వేరే వాళ్ళ కష్టాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తామో మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. చాలాసార్లు నాకు ఎక్స్పీరియన్స్ అది. మనం ప్రాబ్లంలో ఉంటాము, మన దగ్గరికి ఇంకో ప్రాబ్లం వస్తుంది, వేరే వాళ్ళు తీసుకొస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే, అబ్బా నేనే సమస్యలో ఉన్నాను, ఇంకా నేను నీకేం సమస్యలు పరీక్ష చేస్తాను అని చెప్పేసి వద్దని దాన్ని అసలు మనం కేర్ చేయము. కానీ మనం ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో యూనివర్స్ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. మన ప్రాబ్లంకి ఒక లూప్ అనేది దొరుకుతుంది, ఒక ఛాన్స్ దొరుకుతుంది. అదే దాన్ని ఎలా రిలీవ్ చేసుకోవాలి అనే దానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది మనకి. కంపల్సరీ మీరు గమనించండి, మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడే ఎవరో ఒకరు కాల్ చేయడము, లేకపోతే ఎవరో అంతేందో మేడం, మనమే ఒకరి దగ్గర అప్పు అడిగితే వేరే వాళ్ళు మనని అడుగుతారు అప్పుడు. ట్రూ. అది ఎప్పుడు ఏం చేస్తామంటే మనం నేనే ప్రాబ్లంలో ఉన్నాను, నేను నీకేం చెప్తాను చెప్పు, నేనే అప్పు తీసుకుంటాను, నేను నీకేమిస్తాను. బట్ ఏంటంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేయాలి. అట్లీస్ట్ మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత నాలెడ్జ్ని కానీ ఎంతో కొంత మనీ కానీ ఏదైనా సరే మనం ఇచ్చినట్లయితే ఇక్కడ యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది.
గివింగ్ అనమాట. గివింగ్ అండ్ టేకింగ్ పాలసీ. సో మనం ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్స్ని డెవలప్ చేసుకుంటున్నామో, అతను ఎప్పుడైతే ఈ డిఫరెంట్ యాటిట్యూడ్కి వచ్చాడో, ఈ థాట్ ప్రాసెస్ తను మార్చుకున్నాడో, సంపాదించేశాడు, చాలా సంపాదించేశాడు, ఒక బిలినియర్ అయిపోయాడు. కానీ ఎప్పుడు కూడా తనకు ఒకరికి హెల్ప్ చేయాలని కానీ, ఒకరిని ఇలా చూడాలని కానీ ఆ థాట్ తనకి రాలేదు. ఎప్పుడైతే తను సిక్ అయ్యాడో తనకి ఆ థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అయింది. సో డెవలప్ అయినప్పుడు ఎప్పుడైతే తన యొక్క యాటిట్యూడ్స్ మారి థాట్స్ మారలేదో, బాడీలో కెమిస్ట్రీ మారిపోతుంది. కంప్లీట్ బాడీ కెమిస్ట్రీ మారిపోతుంది. ఒక ప్రశాంతమైనట్టు అంటే సెల్స్ కూడా దానికి కోఆపరేట్ చేస్తాయి అన్నమాట. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటామో సెల్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. సో అటైన్మెంట్ అనేది బాగుంటుంది అనమాట అక్కడ. సో మనం ఎంతవరకు అయితే హెల్ప్ చేయగలుగుతామో, ఎంతవరకు అయితే మనము గ్రాటిట్యూడ్తో ఉంటామో, ఎంతైతే ఫర్గివ్నెస్ చెప్తూ ఉంటామో, సెల్ఫ్లెస్నెస్గా ఉంటామో, అప్పుడు మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవుతాం. ఇప్పుడు తను సంపాదించాడు, ఒకవేళ తను చనిపోయి ఉంటే, తను చనిపోయినా కూడా తనని గుర్తుపెట్టుకునేటటువంటి పనులన్నీ చేశాడు. అవును. ఒక మనిషిని గుర్తుపెట్టుకోవడం అంటే తను చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది మనం ఏదైనా సరే. కాబట్టి హెల్ప్ చేయడం కానీ, గ్రాటిట్యూడ్తో ఉండటం కానీ, ఫర్గివ్ చెప్పడం కానీ, సెల్ఫ్లెస్నెస్గా ఉండడం కానీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో చాలామంది ఇంకా ఏమనుకుంటారంటే, నేను ఇచ్చేస్తే నా దగ్గర అయిపోద్ది కదా అనుకుంటారు. నేను పంచిపెట్టేశాను అనుకో, ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఒక 5 రూపాయలు చేసి నా దగ్గర 5 మిగులుతుంది కదా, నా దగ్గర 10 రూపాయలు ఉండదు కదా అనుకుంటాను. బట్ నీకు కావాల్సింది ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే ఇలా హెల్ప్ చేస్తావో, యూనివర్స్ నుంచి ఇలా హెల్ప్ ఖచ్చితంగా పొందుతాను. సో హెల్ప్ చేయడం, ఇతరులకి హెల్ప్ చేయడం అనేది ఒక మంచి పని అనమాట. సో రిచ్ పర్సన్స్ అవ్వాలి అని అంటే వాళ్ళు చూడండి చాలామంది డొనేషన్స్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి చేస్తారు అని అనుకుంటారు. ఉండి చేయడం కాదు అది. ఉన్నా లేకున్నా వాళ్ళ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. డొనేట్ చేయాలి, నువ్వు డొనేట్ చేసే కొద్దీ గాడ్ నీకు డొనేట్ చేస్తుంది అంటాడు. గుడికి వెళ్తాము, దేవుడికి రూపాయి వేస్తే 10 రూపాయలు ఇస్తాడంట అంట. దేవుడికి రూపాయి వేసే బదులు బయట ఉన్న వాళ్ళకి ఒక 10 రూపాయలు నువ్వు వేయచ్చు కదా. అంటే ఏంటంటే హెల్ప్ చేయాలనేటటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. సో ఎప్పుడైతే నువ్వు ఇస్తూ ఉంటావో యూనివర్స్ నీకు ఇస్తూ ఉంటుంది. డబ్బు ఇచ్చినంతలో నువ్వు తక్కువైపోవు, పెరుగుతూ ఉంటుంది ఇంకా. సో అందుకని టు బికమ్ ఏ రిచ్ యూ మస్ట్ హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ క్వాలిటీస్: గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, సెల్ఫ్లెస్నెస్. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు డెవలప్ చేసుకుంటావో రిచ్ పర్సన్గా ఆటోమేటిక్గా ఎదిగిపోతూ ఉంటావు. సో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకోవాలి. సో మనం కూడా ఏంటంటే క్లాసెస్లోని 1 డే ప్రత్యేకించి ఫుడ్ డొనేట్ చేయడం కానీ, లేకపోతే ఒక ఆర్ఫనేజ్కి అమౌంట్ డొనేట్ చేయడం కానీ కంపల్సరీ చేస్తూ ఉంటాము. సో 1 డే అంటే మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ మీరు తీసుకెళ్ళి ఎవరో ఒకరికి మీరు ఇవ్వచ్చు. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే రిచ్ పర్సన్స్ అవడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే చాలా మంది కూడా రిచ్ పర్సన్ అవ్వడానికి, కోటీశ్వర్లు అవ్వడానికి ఆ మార్గం గురించి వెతుకుతూ ఉంటారు మేడం. అండ్ అది మీరు చెప్పినట్టుగా ఆ గ్రాటిట్యూడ్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, అండ్ ఆ ఫర్గివ్నెస్ అంత ఈజీగా ఎవరికి కూడా రాదు, ఈగో అడ్డొచ్చేస్తుంది. ఎస్. సో అలాంటి క్వాలిటీస్ మనము నేర్చుకోవాలి. మన ఇన్బిల్ట్ మనం ఇప్పుడు నాకు రాలేదు, బట్ అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది అని అంటూ ఉంటారు. సో మరి అలా ఎవరైనా కూడా మీ క్లాస్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అంటే ఏ విధంగా పాసిబుల్ మేడం? సో మనం 3rd నుంచి ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నామండి. 3rd, 8th, 24. సో 3, 8, 24. ఆ రోజు క్లాస్ ఏంటంటే మనం రిచ్ పర్సన్గా అవ్వాలి. సో ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది, నేను రిచ్గా ఉండాలి, రిచ్గా తిరగాలి, కార్లో తిరగాలి. ఎస్, దట్స్ గుడ్, ఫైన్. ఎప్పుడు కూడా మన గోల్ అలాగే ఉండాలి, థింక్ బిగ్. సో ఏంటంటే సాటర్డే క్లాస్లో, అది సాటర్డే, 3rd సాటర్డే నేను డెమో ఇస్తాను. అండ్ 5th, 6th, 7th 3 days కూడా మనీ గురించి నీకున్న నెగిటివ్ థాట్స్ అన్నిటినీ తీసేయడానికి ఓన్లీ మనీ మెడిటేషన్ జరుగుతుంది. ఓకే. ఓన్లీ మనీకి సంబంధించిన ఎఫర్మేషన్స్, మనీకి సంబంధించినటువంటివి మాత్రమే మాట్లాడుకుంటూ 3 days మీకు మనీ గురించి ఉన్నటువంటి అభిప్రాయాలు నాకు చెప్తూ వాటిని రిమూవ్ చేసుకోవడం. 8th నుంచి మనీ గురించి మనము ఎలా ఆలోచిస్తే మన ఫీలింగ్స్ కానివ్వండి, మన థాట్స్ కానివ్వండి, మన యొక్క యాటిట్యూడ్ కానివ్వండి, మన యాక్షన్స్ కానివ్వండి, సో ఏదైనా సరే మన వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, ఇలా ఒక్కొక్క రోజు చెప్పుకుంటూ మనం 42 days క్లాస్ కండక్ట్ చేస్తున్నామండి 3rd నుంచి. సో ఇది టైమింగ్స్ వచ్చేసి 8:30 to 9:15 వరకు ఉంటుంది, నైట్ అనమాట.
ఓకే, ఎవ్రీడే ఉంటుంది, ఎక్సెప్ట్ సండే ఈజ్ ఎ హాలిడే. సో ఈ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి ఒక 7 days నేను మార్నింగ్ టైం క్లాస్ ఫ్రీ ఇస్తాను. ఓకే, సూపర్. బ్రహ్మముహూర్తం మెడిటేషన్ ఏదైతే ఉందో అది వీక్లో వన్స్ నేను బ్రహ్మముహూర్తం మెడిటేషన్ వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలని అనుకుంటున్నాను. సూపర్. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ టైం యొక్క ఎనర్జీని తీసుకోవాలి. అవును. అది. సో దిస్ టైమ్ క్లాస్ స్టార్టింగ్ ద క్లాసెస్ బై 3rd. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్? స్క్రోల్ అవుతుంది, కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.